అందరికీ నమస్కారం అండి. నా పేరు చందన. నేను షాడో ఆర్ట్స్ ఒక కో-ఫౌండర్ని. అండ్ ఇది ఏంటి అంటే, ఈ షాడో ఆర్ట్స్ ఏంటి అంటే మన చారిత్రాత్మక కళని, మన యొక్క సంస్కృతిని, మన యొక్క కల్చర్ని, మన యొక్క ట్రెడిషన్ని, ఇలాంటివన్నిటిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలండి, ముందుకు తీసుకొస్తున్నాము. అలా ఏంటి అంటే ఇలా కంప్లీట్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ దానిపైన వేసే డిజైన్స్ ఎలా మేము ఇన్స్పైర్ అయ్యామనంటే, మన యొక్క కిలా వరంగల్, మన కాకతీయ రాజుల నుంచి వచ్చిన ఆ యొక్క చారిత్రాత్మకమైన వాళ్ళ డిజైన్స్ ని అన్ని మేము ఇలా తీసుకొచ్చి వీటిని బయటికి తీసుకొచ్చి రామప్ప నుంచి అయినా కూడా అక్కడ వాళ్ళు శిల్పాల్లాగా చెక్కినారు. ఆ ప్రతి దాంట్లో ఒక చిన్న డీటెయిలింగ్ లో కూడా మనం ఒక చరిత్ర చూసుకోవచ్చు. అట్లా ఆ చరిత్రనన్నిటినీ మనం మర్చిపోతున్నాం చాలా. ఎట్లా అంటే లైక్ ఆ చరిత్రని ఇప్పుడు మొబైల్ ఫోన్ లో చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అది మన కళ్ళ ముందే ఉంది, కానీ మనకు తెలియదు. సో అలాంటిది మనం మళ్ళీ మన దాంట్లోకి రావాలంటే ఇలా చిన్న పిల్లలతోని మనము వాళ్ళ మైండ్ సెట్ కి తగ్గట్టుగా చెయ్యాలి అని మేము అనుకున్నాము. అందుకే కళారంభం అని చెప్పి ఒక పెద్ద ఇనిషియేట్ స్టార్ట్ చేసాము. సార్ మేము ఇది అసలైంది, ఇది పుట్టింది షాడో ఆర్ట్స్ అంతా పెరిగింది అంతా నేను ఎక్కడ పెరిగాను, ఎక్కడ పుట్టానంటే నేను కూడా కాకతీయుల బిడ్డనే. అంటే మన కిలా వరంగల్ నుంచి వెళ్ళే వచ్చాను. నేను పుట్టింది పెరిగిందంతా అక్కడే. అండ్ షాడో ఆర్ట్స్ వచ్చేసి శివనగర్ ఉంది. శివనగర్ లో మన వరంగల్లోనే ఇది స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము దీన్ని కంప్లీట్ గా ఈ కళని. అయితే నేను కూడా ఇప్పుడు ఎలా అయితే చిన్న పిల్లలు వచ్చి చేస్తున్నారో, నేను కూడా ఒకప్పుడు నా చిన్నప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. నాకు ఆర్ట్ అంటే ఆ ఒక ఇంట్రెస్ట్. ఎవరైనా అడిగితే వచ్చి గెస్ట్లైనా ఎవరైనా అడిగితే నువ్వేమవుతావు పెద్దగా అయినాకంటే నేను ఆర్టిస్ట్ అవుతా అని చెప్పేదాన్ని. డాక్టరో ఇంజనీరో అని అనకపోయేదాన్ని. ఎట్లా అనంటే అందరూ జనరల్ గా పుట్టినప్పుడు అందరు బారసాల చేస్తారు కదా, కానీ నేను ఎలా అయిపోయిందంటే మా తాతయ్య చెప్పాడు నాకు. ఎప్పుడు నేను స్లేట్ తీసుకొని జనరల్ గా అందరూ ఆ అమ్మ అని చదువుతుంటే నేను యాపిల్, ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ ని డ్రా దిద్దేదంట. దిద్దేదాన్ని కాదంట. మా తాతయ్య ఊరికే చెప్తారు. అమ్మ అని అంటే అమ్మని దిద్దేదాన్ని అంట, కానీ అమ్మ అనే అక్షరంని రాసేదాన్ని కాదంట. సో మా తాతయ్య నుంచి వచ్చింది నాకు ఈ కళ. తను చిన్నప్పుడు నాకు ఎలా స్టోరీస్ చెప్పేవాళ్ళంటే, ఇదేదో చూపించి చెప్పడం ఇట్లా సినిమాల్లో కాకుండా ఒక స్టోరీ బుక్ చూపించి దాని యొక్క ఇమేజెస్ చూపించి దాన్ని అర్థం చేసుకోమనేవాడు. అలా అప్పుడు ఏమయ్యేదంటే నేను ఆ స్టోరీని, ప్రతి ఒక్క స్టోరీని ఎలా చేసేదంటే ఆ రాజుల కాలం అప్పుడున్న స్టోరీస్ ని ఆ ఇమేజెస్ చూసి, ఆ క్లిప్స్ చూసి దాన్ని నేను అర్థం చేసుకునేది. అక్కడ దాన్ని స్టోరీ బోర్డ్ అంటున్నాం మనం ఇప్పుడు ఈ కాలంలో, కానీ అప్పటి కాలంలో అదొక చారిత్రాత్మకమైన పుస్తకాలు. అవి మన బాపు ఉన్నప్పుడు ఇలాంటివి అవన్నీ పుస్తకాలు అలా ఉండేవి. ఇప్పుడు వరంగల్లో వచ్చేసి మొత్తం మా టీం అంతా ఒక 8 మెంబర్స్ ఉన్నాము. 8 మంది. ఈ 8 మెంబర్స్ కంప్లీట్లీ వాళ్ళు ఏం ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాదు, ఆర్ట్ ఫీల్డ్ లో చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళ ప్యాషనేట్ తోని, ఇలా చిన్నప్పుడు అయితే ఎవరైతే ఆర్టిస్ట్ అవ్వాలి అనుకొని ఆ ఆర్ట్ వాళ్ళ ప్యాషన్ ని వదులుకోకుండా స్టిల్ ఇంకా దానిపైన వర్క్ చేస్తున్నారో వాళ్ళని మేము తీసుకున్నాము. వాళ్ళతోనే చేస్తున్నాము ఇది. అండ్ హైదరాబాద్ లో నియర్లీ ఒక 16 మంది ఉన్నారు, 16 మెంబర్స్. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము.